ఉండరు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఉంటారు కాబట్టి. ఇది అండ్ ప్రభాకర్ రావు రెడ్ కార్నర్ నోటీసులు అంటే ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా సరే కానీ ఇక్కడికి రావాల్సిందే. సో ప్రజెంట్ అయితే ఆయన అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో నుంచి రావాలి. ఈ రెడ్ కార్నర్ అంటే ఏంటిది అని అంటే మాత్రం అక్కడ ఇంటర్నేషనల్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తారనమాట. సో అండ్ సో పర్సన్ మాకు కావాలి అని చెప్పి సో అండ్ సో పర్సన్ కావాలి అన్నప్పుడు ఆ పర్సన్ని తీసుకొస్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు కూడా మనకు A1గా అయితే తెలుసు ప్రభాకర్ రావు. అండ్ ఇక్కడ మనం చూసుకుందాం ఎంక్వైరీ నుంచి కేసీఆర్ తప్పించుకోలేరు. అండ్ సుప్రీంను ఆశ్రయించక ముందే 78 పేజీల నివేదిక రెడీ చేసిన జస్టిస్ నరసింహారెడ్డి. సో ఏంటిది అని అనమాట, ఆల్మోస్ట్ మనకి ఇదంతా తెలుసు అనమాట. కేసీఆర్కి ఒక నోటీస్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ కేసీఆర్ దీనికి సంబంధించి 12 పేజీల లేఖ కూడా రాసి ఎవరైతే ఈ జస్టిస్ ఉన్నారో చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి ఆయనకు కూడా పంపడం జరిగింది. ఆ 12 లేఖలు అందరికీ తెలుసు, చాలా ట్రెండ్ అయింది సోషల్ మీడియాలో, మనం అందరం చూసాము. కేసీఆర్ ఒక్కరే నా లేఖకు నేరుగా సమాధానం ఇవ్వలే. ఏంటిది అని అనమాట, కేసీఆర్ మాత్రమే నాకు సమాధానం ఇవ్వలేదని చెప్పి ఆయన సైడ్ నుంచి ఆయన చెప్తున్నారు. అండ్ తర్వాత ఆయన తిరిగి 12 పేజీలతో ఆయన అంత మొండిగా నాకు మళ్ళీ ఇంకొక లేఖ పంపించాడు. అది కూడా నేను యాక్సెప్ట్ చెయ్యనని చెప్పి ఆయన పంపించారని చెప్పి అంటే కేసీఆర్ పంపించారని చెప్పి అయితే ఇక్కడ నరసింహారెడ్డి చెప్తున్నారు. జస్టిస్ నరసింహారెడ్డి బిడ్డ జైల్లో పండకుండా. సో ఏంటిది అని అంటే మాత్రం ఒకటి ఇక్కడ ఏంటిది, నువ్వైతే ఖచ్చితంగా జైలుకి రావాల్సిందే, నువ్వు తప్పించుకోలేవు, జైల్లో ఉండాల్సిందే, జైల్లో పండుకోవాల్సిందే అని చెప్పి ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డి చెప్తున్నారు. ఇంకా ఏమైనా ఉన్నాయా? సివిల్ మెయిన్స్కు ఎంపిక అయితే ₹1,00,000, ఇది ముందే చేసేసాం మనం. అండ్ తర్వాత 1,50,000 కోట్లతో మూసీ అభివృద్ధి. సో మూసీ నది మన అందరికీ తెలుసు, ఒకప్పుడు బాగుండే, అందులోనే వాటర్ తాగేటోళ్ళని చెప్పారు. కానీ ఇప్పుడు అదే మూసీ నది ఎలా ఉంది అని అంటే మాత్రం అటు మనం వెళ్ళలేము కూడా, అంత స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ దానికోసం ఏం చేశారంటే 1,50,000 కోట్లతోటి మూసీని అభివృద్ధి చేస్తాము అని చెప్పడం జరిగింది. అండ్ త్వరలోనే రివర్ ప్రింట్ పనులు సీఎం రేవంత్ రెడ్డి ఇవైతే ఆయన చెప్పారు. ఆల్రెడీ పర్యటనలో ఉన్నప్పుడు దీని డెవలప్మెంట్ గురించి ఆయన మాట్లాడారు. ఎప్పుడు అని అంటే గోన్పల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దానికి ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వేరే న్యూస్ చూద్దాం. రాష్ట్రంలో రాజ్యాంగ హస్తం. సో రాష్ట్రంలో రాజ్యాంగ హననం. సో ఏంటిది అని అంటే మాత్రం ఫిర్యాయింపులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాము. ఏదైతే ఈ ఫిర్యాయింపులు ఉన్నారో అంటే ఏంటిది, ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళడం అనమాట. కానీ ప్రీవియస్గా చెప్పాలి అని అంటే అసలు కేసీఆర్ కూడా ఇదే పని చేశారు. ఆయన దగ్గర సరిపడే ఎమ్మెల్యేలు ఉన్నా కూడా కాంగ్రెస్ నుంచి ఇంకొంతమంది ఎమ్మెల్యేలను ఆయన తీసుకున్నారు. సేమ్ ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. అండ్ నిరుద్యోగులు ఇచ్చిన హామీ అమలు లేదు. సో ఏంటిది అని అంటే వాళ్ళు హామీలు ఏవైతే ఇచ్చారో అది ఇంకా నిరుద్యోగులకు ఏవైతే హామీలు ఇచ్చారో అవి జరగనే లేదు, ఏం చేయాలి అని చెప్పి అయితే వాళ్ళు అంటున్నారు. సో దానికి తగ్గట్టుగానే వీళ్ళు కొన్ని ఏం చేశారని అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో శనివారం రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిసి పార్టీ ఫిర్యాయింపులు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు, నిరుద్యోగుల సమస్యలు తదితర అంశాలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఆయన రాధాకృష్ణన్కి ఏం చెప్పారు అని అంటే మాత్రం ఒకటి, ఫస్ట్ ఈ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఒకటి ఈ పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళడం. అండ్ తర్వాత ప్రోటోకాల్ ఉల్లంఘనలు, ఈ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటున్నాయో అవి ఫాలో అవ్వకపోవడము, ఆ తర్వాత నిరుద్యోగుల సమస్యలపై వెళ్ళి అయితే ఆయనకు ఆల్రెడీ ఇచ్చారు. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం నిరుద్యోగుల సమస్యలు తీరిపోయినాయని అనుకోవాలి మనము, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు కాబట్టి. యాదాద్రి అద్భుతము, కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది. అండ్ తర్వాత 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ కట్. సో
ఇప్పుడు ఏంటిది అని అంటే వాడు 3 లక్షలకు లేకపోతే అలా చెప్తుంటే ఇక్కడ మాత్రం వీళ్ళు ఈ పేపర్లో మాత్రం 40 లక్షల రైతులకు రుణమాఫీ కట్ట అని చెప్పి అంటున్నారు. మరి ఎందుకు కట్ట ఏంటిది అని అంటే మాత్రం ఒకటి ఆధార్ కార్డులో తప్పులు ఉండడము లేకపోతే అప్డేట్ కాకపోవడం అనేది. సో ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్న విషయమే. ఇది కొంచెం వాళ్ళకి చాలా యాంటీగా రాశారు. 7 కోట్లు అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ మనం అన్నీ చూసేసాము. అండ్ సేమ్ ఏ పేపర్లో చూసినా కూడా ఇవే న్యూస్ ఉంది. ఇది అవకాశాలు ఇస్తాము, ఇందాక మనం చదివాము కూడా, అంతా ఎక్కడైనా సరే అదే. అండ్ ఈరోజు ఇది ఏంటిదని అంటే నేడే మహంకాళి బోనాలు. సో మనందరికీ తెలుసు ఉజ్జయిని మహంకాళి బోనాలు అని అంటే ఫేమస్. అసలే తెలంగాణలో బోనాలు అంటే బాగా జరుపుకుంటారు. మరి అలాంటి బోనాల పండుగకి ఖచ్చితంగా అందరూ అయితే మంచిగా సంబరాలు చేసుకొని అమ్మ మమ్మల్ని కాపాడమ్మ, మాకు ఎలాంటి అనారోగ్యం రాకుండా చూసుకో తల్లి అని చెప్పి అయితే ఆ తల్లిని మొక్కుతారు ఈ కాలం అంటే ఆషాఢ మాసంలో. సో ఆషాఢ మాసంలో బోనం ఎత్తుతున్నారు. అత్యంత సుందరంగా ఆలయ అలంకరణ, భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు, సీసీ కెమెరాలు ఏర్పాట్లు. సో ఏంటిదంటే చాలా బందోబస్తుగా ఉంటుంది, అన్నీ మేము చూసి అడిగిస్తున్నామని చెప్తున్నారు. మొత్తం సీసీ కెమెరాలు కానివ్వండి లేకపోతే అక్కడ పద్ధతులు కానివ్వండి అన్నీ బాగున్నాయని చెప్తున్నారు. అండ్ తప్పకుండా మనోడ్చోని మనకి తెలుసు, చదివేసాము ఆల్రెడీ. అండ్ వర్షం అయితే పడుతూనే ఉంది. కృష్ణా గోదావరి నదులలో వరద ఉధృత, ప్రాజెక్టులకు భారీగా వచ్చి చేరుతున్న నీరు, పలు ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తికి అంతర్యాయం. ఇది మనం చదువుతున్నాం, తెలుసు కూడా మనము, ఎందుకంటే ప్రీవియస్ కూడా ఇంకొక 2-3 పేపర్లు అదే చదివాము. అహంకారం ఏమాత్రం తగ్గలేదు. అండ్ ఇది దేని గురించో చూద్దాం. ఒడిశా కాంగ్రెస్ నేతల్లో మార్పు రాలే. బీజేపీకి వచ్చిన సీట్లు ఇండియా కూటమి మొత్తానికి రాలేదు. పార్లమెంట్లో అనేక మార్లు అహంకారం ప్రదర్శిస్తున్నారు. రాహుల్పై అమిత్ షా తీవ్ర విమర్శలు. సో ఇదంతా దేని గురించి ఎవరి గురించి అంటే మాత్రం ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు. రాహుల్పై అమిత్ షా తీవ్ర విమర్శలు ఎవరు చేస్తున్నారు? రాహుల్ పైన ఇది అమిత్ షా చేస్తున్న ఏంటిది, ఒకటి ఒడిశా కాంగ్రెస్ నేతల్లో మార్పు రాలే అని చెప్పి ఆయన అమిత్ షానే చెప్తున్నాడు. అందులోనే ఏంటిదని అంటే బీజేపీకి వచ్చిన సీట్లు కూడా ఎన్డీఏకి రాలేదని కూడా చెప్తున్నాడు. అండ్ పార్లమెంట్లో ఎలా అయితే అహంకారంతో మాట్లాడుతున్నారో అదే అహంకారాన్ని ఇంకా మెయింటైన్ చేస్తున్నారు, కానీ ఇంకా తగ్గించుకోవట్లేదు, మారట్లేదు అని చెప్తున్నారు. అంతేకాకుండా సీఎం హేమంత్పై ఘాటు వ్యాఖ్యలు ఎవరు చేశారు అని అంటే ఈ వ్యాఖ్యలన్నీ అమిత్ షా అయితే చేయడం జరిగింది. ఇక పొలిటీషియన్స్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు అది వేసుకోవడం అనేది అది చాలా కామన్. విచారణకు రావాల్సిందే, మనం చదివేసాము ఆల్రెడీ. పర్యాటక ప్రాంతాలను గుర్తించాలి. సో ఇప్పుడు రైనీ సీజన్, ఈ రైనీ సీజన్లో ఎలా ఉంటుంది అని అంటే మాత్రం పర్యాటక ప్రాంతాలు అంటే ఈ రైనీ సీజన్లో అందరూ వెళ్ళాలి అనుకునే టూరిజం స్పాట్స్ ఏవేవైతే ఉన్నాయో అవి తెలంగాణలో వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయి, ఏమున్నాయి అవన్నీ గుర్తించాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏంటిదనంటే ప్రజలు వెళ్ళేలాగా ప్రమోట్ చేయాలి, ఎక్కడికైనా మనం వెళ్తున్నామనంటే అక్కడికి ప్రజలు వెళ్ళేలాగా. అండ్ తర్వాత పర్యాటక అధ్యయనంపై దృష్టి పెట్టాలి. ఏదైతే ఈ పర్యాటక ఉందో దాని మీద మనము దృష్టి పెట్టాల్సి ఉంటుందని చెప్పి ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎవరు చెప్పారు ఇదంతా అంటే బట్టి విక్రమార్క చెప్పారు. ఏం చేస్తున్నారు అని అంటే ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ వంటి జిల్లాలలో పచ్చని దట్టమైన అడవులు, జలపాతాలు ఉన్నాయి. వాటిని గుర్తించి ఐటీ ఉద్యోగులు, జాతీయ అంతర్జాతీయ పర్యాటకులకు ఆకర్షించి ఆదాయం పెంచుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సో ఏంటిది అని అంటే ఆయన తెలివి చూపిస్తున్నారనమాట. ఇప్పుడు ఏంటిది అని అంటే ఇలాంటి వాటికి వెళ్ళాలి అని అంటే మాత్రం ఒక 100 రూపీసో లేకపోతే ఒక 50 రూపీసో ఇలా ఒక ఎంతో అంత మనీ కలెక్ట్ చేస్తే కొంచెం మనకి బడ్జెట్లో ఆదాయం అనేది వస్తే తర్వాత ఎక్కడైనా దాన్ని యూటిలైజ్ చేయొచ్చు అని చెప్పి అయితే ఆయన అనుకుంటున్నారు. కరెక్ట్గా మన ఆదాయాన్ని చేయాలి అంటే లైక్ ఎట్లా అంటే ఆదాయం పెంచడానికి, తెలంగాణ రెవెన్యూ పెంచుకోవడానికి ఇవైతే ఉన్నాయి. అండ్ ఇదే న్యూస్ అనమాట, ప్రతి దాంట్లో కూడా ఇదే ఉంది. సో చూసుకోవచ్చు, అంతా జాబ్ క్యాలెండర్, రోజంతా వాన పడితే ఇగో ఇది సిచ్యువేషన్ మనకి చూడొచ్చు కూడా. రోడ్లు కూడా ఎక్కడికక్కడ భారీ వర్షంతో ఆ రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా బ్లాక్ అయిపోయాయి. వేరే ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి. ఏదైనా సరే కానీ జాబ్ క్యాలెండర్, బడ్జెట్, సో ఇది ఒక్కటి మనం చదవలేదు, అంటే ఏ పేపర్లో రాలేదు.
సో బడ్జెట్ 2.9 లక్షల కోట్లు. సో బడ్జెట్ ఇంత పెడుతున్నారా అనేది, అంటే ఇంత బడ్జెట్ అసలు ఏం చేయాలి, ఏం చేస్తారు? ఆల్రెడీ మనం అప్పు తీసుకొచ్చినాము. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలల్లోనే మనం ఎంతో అప్పు తీసుకొచ్చినాం. ఆ అప్పుని ఎలా తీర్చాలి అని అనుకుంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బడ్జెట్ పెట్టడం జరుగుతుంది. అది కూడా 2.90 లక్షలు 2.90 లక్షల కోట్లు వాళ్ళు బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారా అనేది అయితే ఒకటి ఉంది. 25న క్యాబినెట్ భేటీ, బడ్జెట్కు ఆమోదం అదే రోజు అసెంబ్లీ. సో అదే రోజు జరగబోతుంది. అండ్ 22న ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. అండ్ ఇందులో ఏంటిదంటే శాఖలు పథకాలు వారీగా బడ్జెట్ పద్ధతికు తుది మేరలు వ్యవసాయం నీటిపారుదల శాఖకే ఎక్కువ కేటాయింపులు. సో ఎవరికి జరగబోతుంది ఇదనంటే మాత్రం ఒకటి వ్యవసాయం, ఎవరైతే ఈ రైతులు ఉన్నారో లేకపోతే ఏదైతే వ్యవసాయం చేయాలనుకుంటున్నారో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టదలుచుకున్నారో. అండ్ తర్వాత నీటిపారుదల ఏవైతే వాటర్ ఉంటుందో వాటికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నాం అండ్ వాటికే బడ్జెట్ మేము ఎక్కువ పెడుతున్నాం అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ దాకా 2 లక్షల ప్రభుత్వ కొలువులు, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయి, గ్యారెంటీలు ప్రజలకు గుదిబండాలు, బీజేఎం నిరుద్యోగ ధర్నా. కిషన్ రెడ్డికి చెప్పాను కదా, ఆల్రెడీ ఆయన ధర్నా చేశారు నిన్న. సో ఇదన్నమాట న్యూస్. ఏంటిది అని అంటే మాత్రం మనం చూస్తూనే ఉన్నాము. ఇందులో అయితే చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇందులో మనము ఏదైనా హర్షించదగ్గది ఏదైనా ఉందని అంటే మాత్రం వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పడము, అది కూడా విత్ డేట్ చెప్తున్నారు వాళ్ళు, December 9th అని, లేకపోతే ఇంకా ఏదేదో చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఒకటి ఏంటిదని అంటే మాత్రం ఈ గవర్నమెంట్ కనుక ప్రజాపాలన అని అంటే మాత్రం ప్రజల్లో ఉన్న సమస్యలని తీర్చితే అది ప్రజాపాలన అవుతుంది. అంతేకాని నియంత్రిత పాలన చేసుకుంటున్న ఈ సమయంలో ఎట్లా అంటే నియంత్రిత పాలన అనేది కొన్ని రోజులు మనం చూసాము, కనిపించింది. ఎక్కడ అని అంటే నిరుద్యోగులు మాట్లాడనీయకుండా తీసుకుపోవడం, నిరుద్యోగులను అరెస్ట్ చేయడము, ఇలాంటివన్నీ జరిగాయి. ఇప్పుడు మనం చూస్తున్నా కూడా అలాంటివి కాకుండా కొంచెం ఇప్పుడు వాళ్ళని పిలిపించి వాళ్ళకి అర్థమైపోయింది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు నిరుద్యోగులు అని చెప్పి. సో దానివల్ల వాళ్ళైతే కూర్చోబెట్టి, ఎవరైతే నిరుద్యోగులు ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టడం, మాట్లాడడం జరిగింది. సో ఇది కనుక ముందే చేసి ఉంటే ఇంత వచ్చేది కాదు అనేది ఒకటి. అండ్ తర్వాత వీళ్ళైతే బడ్జెట్ సమావేశాలు అని చెప్తున్నారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఇంకా తెలుసుకుందాం. రోజుకి మనకు తెలుస్తూనే ఉంటాయి రుణమాఫీలని, లేకపోతే రోజుకొకటి చూస్తున్నాం. అండ్ ఇప్పుడైతే వర్షం పడుతుంది అండ్ తర్వాత బోనాలు ఉన్నాయి. ఇలా అన్నీ చాలా అంశాల మీద ఈరోజు అయితే మనం చర్చించుకున్నాం. కాబట్టి నెక్స్ట్ ఏంటిది అని అంటే మాత్రం బోనాలు జరగబోతుంది. అండ్ బోనాలు కూడా, ఆ బోనాలలో మన సంస్కృతి సాంప్రదాయం ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాము. అండ్ రోజు చూస్తూనే ఉన్నాము. అండ్ బోనాలు ఎప్పుడు జరుపుకుంటారు, ఏంటిది, ఇలా ఆషాఢ మాసంలో బోనం ఎత్తుతున్నారు. అండ్ ఇంకా ఏంటిది అని అంటే మాత్రం జాబ్ క్యాలెండర్ మనం చూసేసినాము, బడ్జెట్ సమావేశాలు. అండ్ ఇక్కడ ఏంటిది అని అంటే ఎవరైతే ప్రతిపక్షాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ అధికార పార్టీలో కానివ్వండి, ఒకరి మీద ఒకటి విమర్శలు అనేవి కామన్ అన్నమాట. అవి లేకపోతే రాజకీయ నాయకులు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి అసలు నిద్ర కూడా పట్టదు. ఒకరు ఖచ్చితంగా విమర్శించుకోవాల్సిందే. నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను అని చెప్పి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు. నన్ను మనం చూసినాం కూడా, ఇప్పుడు కూడా ఒకళ్ళు ఒక సైడు, ఇంకొక సైడ్, ఎవరి సైడ్ వాళ్ళది మాట్లాడుతూనే ఉంటున్నారు. మనం చూసినప్పుడు కూడా ఎవరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇప్పుడు కూడా కేసీఆర్ బయటికి అయితే రాలేదు. ఆయన ఖచ్చితంగా బయటికి వస్తే మాత్రం మేబీ బీఆర్ఎస్ బాగుంటుందేమో నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఇంకా కేటీఆర్ని పంపిస్తున్నారు బయటికి, ఒకసారి కేసీఆర్ బయటికి వస్తే బాగుంటుంది. అండ్ ఇంకా మరి అన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అండ్ దానికోసం ఏం చేశారంటే 1.5 కోట్లతోటి మూసిని అభివృద్ధి చేస్తాము అని చెప్పడం జరిగింది. అండ్ త్వరలోనే రివర్ ప్రింట్ పనులు సీఎం రేవంత్ రెడ్డి ఇవైతే ఆయన చెప్పారు. ఆల్రెడీ పర్యటనలో ఉన్నప్పుడు దీని డెవలప్మెంట్ గురించి ఆయన మాట్లాడారు. ఎప్పుడు అని అంటే గోన్పల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దానికి ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వేరే న్యూస్ చూద్దాం.